హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్ సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 9th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ విటమిన్ ఎం, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీని ప్రొనౌన్సియేషన్ వైటమిన్ అని కూడా అంటారు. అది అమెరికన్ ఇంగ్లీష్ అనమాట. మనం బ్రిటిష్ ఇంగ్లీష్లో విటమిన్ అని పిలుస్తాం, విటమిన్ ఎం. సో విటమిన్ ఎం అంటే ఏంటో చూద్దాం. మనకు విటమిన్ ఏబిసిడి తెలుసు కదా. సో ఎం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1. I wish, said Ravi's mother, hurriedly putting some green, red, and orange tablets on a saucer, that somebody would invent a memory, vitamin M, they could call it, and we could give it to old people to help them improve their memories. సో రవి వాళ్ళ మదర్ చెప్తా ఉన్నారనమాట. ఐ విష్, సో తను ఇలా ఉంటే ఇలా జరగాలని చెప్పి కోరుకుంటా ఉంది. అది ఎప్పుడంటే ఆమె ఒక సాసర్లో, అంటే టీ సాసర్ ఉంటుంది కదా, చిన్న సాసర్ మీద గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ని పెడుతూ ఈ విధంగా అనింది, ఇలా ఉంటే బాగుండు. ఎలా అంటే దట్ సంబడి వుడ్ ఇన్వెంట్ ఏ మెమరీ విటమిన్ ఎం. సో విటమిన్ ఎం, ఇక్కడ ఎం అంటే మెమరీ అనమాట. మర్చిపోతూ ఉంటారు కదా, మతిమరుపు ఉంటుంది. అది మర్చిపోకుండా ఉండడానికి, మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక విటమిన్ ఎం లాంటిది ఎవరైనా కనిపెడితే బాగుంటుంది. దే కుడ్ కాల్ ఇట్. సో ఆ మెమరీని ఇంక్రీజ్ చేసేటువంటి ఆ పిల్ని విటమిన్ ఎం అని పిలిచి, అండ్ వీ కుడ్ గివ్ ఇట్ టు ఓల్డ్ పీపుల్ టు హెల్ప్ దెమ్ ఇంప్రూవ్ దేర్ మెమరీస్. సో వాటిని ఓల్డ్ పీపుల్కి ఇస్తే వాళ్ళ మెమరీ పవర్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఎవరైనా ఒక విటమిన్ ఎంని కనుక్కుంటే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె కోరుకుంటా ఉంది, రవి వాళ్ళ మదర్. గ్రాండ్ పా విల్ హియర్ యూ, సెడ్ రవి. రవి అన్నాడు అనమాట. రవి వాళ్ళ అమ్మ చెప్తా ఉంది కదా కొడుకుతో. రవి అన్నాడు, సైలెంట్గా ఉండు, గ్రాండ్ పా వింటాడు నీ మాటలు. Pointing to the frail old figure sitting in the rocking chair, holding the newspaper inches from his nose to read it. సో వేలు చూపించి చెప్పాడనమాట, గట్టిగా మాట్లాడకు, నా తాతయ్య గ్రాండ్ పా మన మాటలు వింటాడు అని చెప్పి ఒక బలహీనంగా ఉన్నటువంటి, ఫ్రైల్ అంటే వీక్ అనమాట, వీక్ ఓల్డ్ ఫిగర్ వైపు చూపించాడు. అంటే వాళ్ళ తాతయ్య ఆయన ఒక రాకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది కదా, ఆ చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నాడు అనమాట. అది తన ముక్కు నుంచి కొంచెం దగ్గరలో ఉంది, అంటే దగ్గర పెట్టుకొని చదువుతూ ఉన్నాడు. సో ఆయన వైపు చూపించి, అలా మాట్లాడుకు, తాతయ్య వింటాడు నీ మాటలు అని చెప్పి వాళ్ళ మదర్ని వారించాడు. డోంట్ వరీ, ఐ డౌట్ వెదర్ గ్రాండ్ పా కెన్ హియర్ మీ. నో డోంట్ వరీ, నువ్వేం బాధపడద్దు, నాకు డౌటే, మీ గ్రాండ్ పాకేం వినిపించదు నేను చెప్పింది. హీ డజన్ హియర్ టూ వెల్ ఆర్ సీ టూ వెల్. ఆయనకి అంత బాగా వినిపించదు, అంటే వయసు అయిపోయిన తర్వాత కొన్ని వస్తాయి కదా, సో చెవులు వినిపించట్లేదు, అండ్ సరిగా చూడలేడు కూడా, ఆర్ సీ టూ వెల్ ఆర్ ఈవెన్ రిమెంబర్ టూ వెల్ దీస్ డేస్. ఈ మధ్యకాలంలో ఆయనకి ఏది గుర్తుండట్లేదు, సరిగా వినిపించట్లేదు, సరిగా కనిపించట్లేదు కూడా, అన్నీ ఈజీగా మర్చిపోతా ఉన్నాడు ఈ రోజుల్లో. సో డోంట్ వరీ, ఏం వినిపించిండదులే మీ గ్రాండ్ పాకి అని చెప్పింది వాళ్ళ మదర్. ఐఎమ్ గ్లాడ్ దట్ యువర్ హాలిడేస్ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ టుడే. సో ఈ రోజు నుంచి నీ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నౌ యూ కెన్ లుక్ ఆఫ్టర్ హిమ్. సో మీ తాతయ్యని నువ్వు కూడా దగ్గరుండి చూసుకుంటావు ఇప్పుడు. లాస్ట్ మంత్ వాస్, పోయిన నెల అయితే ఎట్లా చేసినాడంటే అని చెప్పి షీ స్టాప్డ్ అండ్ షడర్డ్ అట్ ద మెమరీ. సో అది గుర్తు చేసుకునింది. లాస్ట్ మంత్ కొన్ని ఏవో జరిగాయి అనమాట, అవి తలుచుకొని ఆమె షడర్డ్ మీన్స్ కొద్దిగా షేక్ అవ్వడం. సో గతంలో ఏదో ఇబ్బందికరంగా జరిగింది పోయిన నెలలో, నువ్వు కూడా వచ్చావు కదా, నేను ఒకదాన్నే చూసుకోలేకపోతున్నాను, నువ్వు ఉంటే బాగుంటుంది. సో హాలిడేస్ కదా, నువ్వు కూడా మీ తాతయ్యని బాగా చూసుకుంటావు, ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి అని చెప్పి చెప్పింది. ఇట్ వాజ్ ఓన్లీ లాస్ట్ మంత్ దట్ రవీస్ గ్రాండ్ పా హ్యాడ్ కమ్ టు లివ్ విత్ దెమ్ బికాస్ హీ వాజ్ గెటింగ్ టూ ఓల్డ్ టు లివ్ ఆన్ హిస్ ఓన్. సో లాస్ట్ మంతే అక్కడ నుంచి వచ్చాడనమాట రవి వాళ్ళ గ్రాండ్ పా, అంటే వీళ్ళ మదర్, అంటే రవి మదర్కి ఫాదర్. సో గ్రాండ్ పా వచ్చాడు ఇక్కడ, తాతయ్య. ఆయన అంతకుముందు వాళ్ళ ఊర్లో ఉండేవాడు, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే వయసు అయిపోయింది. సో సొంత కాళ్ళ మీద ఉండలేకపోతున్నాడు, అంటే ఎవరొకరు చూసుకోవాలి, వయసు అయిపోయిన తర్వాత తన పనులు తను చేసుకోలేకపోతున్నాడు, అందుకోసం ఇక్కడికి తెచ్చుకున్నారు వీళ్ళు. ఇట్ హ్యాడ్ బీన్ ఎ డిఫికల్ట్ మంత్ with grandpa having to be admitted to the hospital because he absent-mindedly took a double dose of his medicines. ఎందుకు పోయిన నెలలో ఏదో జరిగిందని చెప్పాం కదా, ఏం జరిగిందంటే ఆబ్సెంట్ మైండెడ్లీ అంటే తనకు తెలియకోకుండానే మర్చిపోయి తన మెడిసిన్స్ని డబుల్ డోస్ వేసుకున్నాడు అనమాట. అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన చోట 2 వేసుకున్నాడు, ఇట్లా రోజులో ఒక 5-6 వేసుకోవాల్సిన చోట 10-12 ఇట్లా వేసుకున్నాడు అనమాట. దానివల్ల అండ్ దెన్ గేవ్ దెమ్ సెవరల్ యాంగ్జియస్ మూమెంట్స్ వెన్ హీ గాట్ లాస్ట్ ఆన్ వన్ అకేషన్ హీ వెంట్ ఫర్ ఎ వాక్ అండ్ ఫర్గాట్ దట్ వే బ్యాక్ హోమ్. సో ఇట్లా మెడిసిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల హెల్త్ ఇబ్బంది అవుతుంది కదా, చాలా డేంజర్ అది.
సో అది జరిగింది. దాంతో పాటుగా చాలా టెన్షన్ పెట్టేసినాడంట వీళ్ళందరినీ. ఎందుకంటే వాకింగ్ అని చెప్పేసి ఇంటికి తిరిగి వచ్చే దారిని మర్చిపోయి తప్పిపోయాడంట ఎక్కడికో. సో పోయిన నెలలో ఇన్ని ఇబ్బందులు పెట్టాడు గ్రాండ్పా. Grandpa had got very upset when his daughter Ravi's mother insisted that it shouldn't go out alone again. సో గ్రాండ్పా వాళ్ళ కూతురు అంటే రవి యొక్క మదర్ ఆమె చెప్పింది, ఆ, తన కూతురే కదా, గ్రాండ్పాకి కూతురు ఈమె, రవీస్ మదరు చెప్పింది అనమాట, నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు ఇప్పటి నుంచి అని చెప్పింది. సో దానికి చాలా అప్సెట్ అయిపోయినాడు గ్రాండ్పా. తనకేమో బయటికి వెళ్ళడం అంటే ఇష్టం, కాకపోతే ఇట్లా బయటికి వెళ్ళి దారి తప్పి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏదైనా జరిగితే అని చెప్పి ఈ రవీస్ మదర్కి భయం అనమాట. అందుకు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఇన్సిస్ట్ చేసింది. I'll have Vidya, my dear, he had told his daughter with a trace of the firmness that had been a natural part of his job as a lawyer. సో చెప్పాడు, ఐ విల్ హ్యావ్ యూ నౌ విద్య మై డియర్. సో తన కూతురు రవి మదర్ పేరు విద్య అనమాట. విద్య, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా నా దగ్గర, సో ఎందుకు అంత భయపడుతున్నావు అని చెప్పాడు. విత్ ఎ ట్రేస్ ఆఫ్ ద ఫర్మ్నెస్ దట్ హ్యాడ్ బీన్ ఎ న్యాచురల్ పార్ట్ ఆఫ్ హిస్ జాబ్ యాజ్ ఎ లాయర్. సో అది అతను లాయర్ అనమాట, రిటైర్డ్ కాకముందు. సో ఆ లాయర్ యొక్క క్వాలిటీస్ విత్ ట్రేస్ ఆఫ్ ది ఫర్మ్నెస్. సో ఆ లాయర్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడైతే ఎవరు లేరు కాబట్టి నేను తప్పిపోయినా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా విద్య మై డియర్ అని చెప్తా ఉన్నాడు. దట్ ఐ బీన్ లుకింగ్ ఆఫ్టర్ మై సెల్ఫ్ ఫర్ ద బెటర్ పార్ట్ ఆఫ్ మై 75 years. అండ్ నన్ను ఇప్పుడు నాకు 75 years ఉన్నాయి. అండ్ ఐ బీన్ లుకింగ్ ఆఫ్టర్ మై సెల్ఫ్, నన్ను నేను చూసుకోగలను ఇప్పుడు, డోంట్ వరీ అని చెప్తా ఉన్నాడు. ఆఫ్టర్ యువర్ మదర్ డైడ్ 10 years ago, I took over her duties as well and have been cooking, shopping and keeping house too. సో దాదాపు 10 సంవత్సరాల కింద మీ మదర్ కూడా చనిపోయింది. అంటే ఈ గ్రాండ్పా వైఫ్ అనమాట, రవికి గ్రాండ్ మా అవుతుంది, గ్రాండ్ మదర్. 10 years బ్యాక్ మీ మమ్మీ చనిపోయిన తర్వాత అంటే వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 years బ్యాక్ మీ మదర్ చనిపోయిన తర్వాత తన డ్యూటీస్ కూడా నేనే తీసుకున్నాను. అంటే ఇంట్లో కుకింగ్ చేసుకోవడం, షాపింగ్కి వెళ్ళడం, అంటే ఇంటిని చూసుకోవడం కూడా అన్నీ నేనే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ యూ ఫోర్స్ మీ టు కమ్ అండ్ లివ్ విత్ యూ ఇన్ దిస్ స్పోకీ లిటిల్ ఫ్లాట్ ఇన్ దిస్ హారిబుల్ క్రౌడెడ్ సిటీ అండ్ దెన్ యూ థింక్ యూ హ్యావ్ ద రైట్ టు ఫోర్బిడ్ మీ టు గో అవుట్ ఆన్ మై ఓన్. సో ఇప్పుడు నన్ను ఫోర్స్ చేస్తున్నారు మీరు, అక్కడ ఒంటరిగా ఉండదు అంటే గ్రాండ్మా చనిపోయింది కదా, గ్రాండ్పా ఒకడే ఉంటున్నాడు, అక్కడ ఉండొద్దని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినారు, ఈ చిన్న లిటిల్ ఫ్లాట్లో ఉండమంటున్నారు. చాలా హారిబుల్ క్రౌడెడ్ సిటీ ఇది, అంటే నచ్చలేదన్నమాట. పల్లెటూర్లలో ఎక్కడో స్పెండ్ చేసినటువంటి పర్సన్ కదా, ఈ క్రౌడెడ్ సిటీ తనకు చాలా హారిబుల్గా అనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చి నన్ను పెట్టుకున్నారు బలవంతంగా, ఓకే. అందులోనూ మళ్ళీ నన్ను ఇప్పుడు యు ఆర్ ఫర్బిడింగ్ మీ టు గో అవుట్ సైడ్, నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా మీరు నన్ను ఆపేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. గ్రాండ్పా హేటెడ్ ద నాయిస్ అండ్ బజల్ ఆఫ్ సిటీ లైఫ్. సో గ్రాండ్పాకి ఆ సిటీ లైఫ్లో ఉన్న నాయిస్, సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, బజల్ అంటే చూడండి బిజీ యాక్టివిటీ, జనాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో నచ్చలేదన్నమాట ఇదంతా. అండ్ వెన్ దే వర్ ఆన్ దేర్ ఓన్ హీ ఆఫన్ స్పోక్ లాంగింగ్లీ ఆఫ్ ఎ స్మాల్ బ్రిక్ హౌస్ ఇన్ టౌన్. సో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. తన టౌన్లో అంటే చిన్న టౌన్లో ఉన్నాడు, ఇప్పుడు పెద్ద సిటీకి వచ్చాడు కదా, ఏదో చిన్న టౌన్లో ఉండేవాడు, అక్కడ చిన్న బ్రిక్ హౌస్ ఉందన్నమాట, దాని గురించి చాలా ప్రేమగా మాట్లాడేవాడు. అంటే అక్కడ నుంచి ఇప్పుడు సిటీకి వచ్చేసాడు అనమాట. సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్, ఎంత బాగుండింది ఆ ప్లేస్, అది తన బ్రిక్ హౌస్ అనమాట చిన్న టౌన్లో. విత్ దట్ బిగ్ మ్యాంగో ట్రీ ఇన్ ద గార్డెన్. సో వాళ్ళ చిన్న బ్రిక్ హౌస్ గార్డెన్లో ఒక పెద్ద మ్యాంగో ట్రీ కూడా ఉంది, చాలా అందంగా ఉండేది. ఇట్ ఈస్ సో క్వైట్ దట్ అట్ డస్క్ యూ కెన్ ఈవెన్ హియర్ ఎ లీఫ్ ఫాల్. సో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పొద్దు మునిగిన తర్వాత, అంటే ఈవినింగ్ అయిపోయిన తర్వాత, డస్క్ అంటే సూర్యాస్తమయం తర్వాత అనమాట. సో అప్పుడు ఎంత సైలెంట్గా ఉంటుందంటే చిన్న ఆకు పడినా కూడా చెట్టు మీద నుంచి ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది అని. బట్ దెన్ గ్రాండ్పా హ్యాడ్ స్లిప్డ్ అండ్ ఫాలెన్ ఇన్ ద గార్డెన్ లేట్ వన్ ఈవినింగ్ వైల్ హీ వాస్ స్పాటరింగ్ అరౌండ్ అండ్ లేన్ అవుట్ సైడ్ ఆల్ నైట్ బికాస్ దెర్ వాజ్ నో వన్ అట్ హోమ్ టు హెల్ప్ హిమ్. సో ఇట్లా ఉండేవాడు కదా. ఓ రోజు ఏం జరిగిందంటే లాస్ట్ మంతే, అంతకుముందు గ్రాండ్పా తన గార్డెన్లో ఉన్న చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నాడు అనమాట, పాటరింగ్. సో వాటర్ అట్లా తిరుగుతూ ఆ మొక్కలన్నింటినీ చూసుకుంటూ ఉన్నటువంటి టైంలో పడిపోయినాడంట, కింద పడిపోయినాడు. ఎవరు హెల్ప్ చేయడానికి లేరు. సో ఆల్ నైట్, రాత్రంతా అక్కడనే ఉండిపోయినాడు, ఎందుకంటే ఎవరు చూసుకోవడానికి లేరు కాబట్టి, ఎవరికి తెలియదు అనమాట అక్కడ పడిపోయింది. దట్ వాజ్ ఎ మంత్ అగో, ఇది జరిగిన ఎలా అవుతా ఉంది. అండ్ ఇట్ మేడ్ రవీస్ మదర్ లాక్ అప్ ద టైనీ బ్రిక్ హౌస్ అండ్ బ్రింగ్ గ్రాండ్పా టు లివ్ విత్ దెమ్. సో దానివల్లనే రవి మదర్ ఇప్పుడు అక్కడ పడిపోయినాడు అనుకో, ఎవరు చూడడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి ఆ బ్రిక్ హౌస్ని లాక్ వేసేసి తన దగ్గరికి తెచ్చుకొనింది గ్రాండ్పాని.
whatever happens, Ravi, you are not to let grandpa go out on his own. It's too dangerous, she instructed, adding details of medicines to be given to grandpa after lunch. సో మదర్ బయటికి వెళ్తా ఉంది, తన కొడుకు చెప్తా ఉంది అనమాట రవికి. సో ఏదన్నా జరగని రవి, గ్రాండ్ పాని మాత్రం ఒంటరిగా బయటకు పంపించొద్దు, అది చాలా డేంజరస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని డీటెయిల్స్ కూడా చెప్పిందనమాట. అంటే ఏ మెడిసిన్స్ వాడాలి ఆఫ్టర్ లంచ్ అని చెప్పేసి వెళ్ళింది. టర్నింగ్ టు హర్ ఫాదర్ షీ సెడ్, సో ఇప్పుడు తన ఫాదర్తో చెప్తా ఉంది, ఐఎమ్ ఆఫ్ టు వర్క్ పాపా, నాన్న నేను పని మీద బయటకు వెళ్తున్నాను. రవి విల్ బీ హియర్ టు లుక్ ఆఫ్టర్ యూ, సో ఇక్కడ ఉండి రవి నిన్ను చూసుకుంటాడు. హిజ్ హాలిడేస్ హ్యావ్ బిగన్ ఫ్రమ్ టుడే, ఇవాళ నుంచి రవికి కూడా సెలవులు వచ్చినాయి, నేను ఇంటి దగ్గర చూసుకుంటాడు, ఏమైనా అవసరం ఉంటే రవితో చెప్పు అని చెప్పి వాళ్ళ నాన్నకు చెప్తా ఉంది. రవి విన్స్డ్ అట్ ద ఓవర్ లౌడ్ టోన్ హిజ్ మదర్ యూస్డ్ వెన్ స్పీకింగ్ టు గ్రాండ్ పా. విన్స్డ్ అంటే షోడ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎంబారస్మెంట్. సో ఈమె కొడుకుతో మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడుతూ ఉంది, వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడుతుంది అనమాట. ఎవరైనా చెవిటి వాళ్ళు ఉంటే అంటే వినిపించకపోతే గట్టిగా చెప్తారు కదా, సో అంత గట్టిగా మాట్లాడేసరికి రవికి నచ్చలేదు అనమాట. ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు గ్రాండ్ పాతో అని చెప్పి. యాజ్ దో షీ వర్ స్పీకింగ్ టు ఎ చైల్డ్ హూ కుడెంట్ హియర్ ఆర్ అండర్స్టాండ్ టూ వెల్. సో చిన్నపిల్లలు చెప్పిన మాట వినరు, లేదంటే చెప్పిన అర్థం చేసుకోరు. సో పిల్లలతో ఎలాగైతే గట్టిగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ తాతయ్యతో రవికి నచ్చలా. Grandpa continued to rock gently and gave no sign with the heard at all. సో ఆ చైర్లో కూర్చొని రిలాక్స్డ్గా ఉన్నాడు గ్రాండ్పా. తను చెప్పింది విన్నట్టు కూడా, అంటే విన్నాడో లేదో అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు అనమాట. వితౌట్ ఎనీ సైన్, విన్న సూచనలు కూడా కనిపించలే గ్రాండ్పాలో. డోంట్ వరీ మమ్మ, రవి ప్రామిస్డ్, లుకింగ్ అట్ హిస్ మదర్స్ యాంగ్జియస్ ఫేస్. సో టెన్షన్ పడుతుంది కదా వాళ్ళమ్మ వైపు చూసి, డోంట్ వరీ అమ్మ, నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ హర్. సో ఎందుకో పాపం అనిపించింది, వాళ్ళ మదర్ టెన్షన్ పడుతుంది కదా వాళ్ళ ఫాదర్ గురించి, అంటే ఇతని గ్రాండ్ పా గురించి. యూ గో టు వర్క్, నువ్వు వెళ్ళు ఆఫీస్కి, గ్రాండ్ పా విల్ బి ఫైన్ అట్ హోమ్ విత్ మీ. సో గ్రాండ్ పా బాగానే ఉంటాడు ఇంటి దగ్గర, నేను చూసుకుంటాను పో అని చెప్పి వాళ్ళమ్మకి ధైర్యం చెప్పి పంపించాడు. షెల్ వి ప్లే చెస్ ఆర్ వాచ్ ద క్రికెట్ మ్యాచ్ ఆన్ టీవీ గ్రాండ్ పా, రవి ఆస్క్డ్ ఆఫ్టర్ హిస్ మదర్ లెఫ్ట్. సో వాళ్ళమ్మ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రాండ్ పాని అడిగాడు, మనం చెస్ ఆడదామా లేదంటే టీవీలో క్రికెట్ మ్యాచ్ చూద్దామా అని చెప్పి అడిగాడు. Grandpa played a great game of chess, very cool and cunning, and Ravi found that his own game had improved greatly ever since Grandpa had come to live with them. సో సరే అని చెప్పి చెస్ ఆడారు. గ్రాండ్పా చాలా అద్భుతమైన గేమ్ ఆడాడు అనమాట. చెస్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా కూల్గా అండ్ కన్నింగ్, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్లాన్స్ చేస్తూ ఇట్లా మంచి గేమ్ ఆడుతున్నాడు. సో రవి కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట. తన గ్రాండ్పా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాడో రోజు చెస్ ఆడడం వల్ల తన గేమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది బాగా. That's the opening move Karpov made when he played against the computer. He would tell Ravi as he moved a piece. సో ఇట్లా స్టెప్స్ వేస్తూ ఉంటారు కదా, ఒక పీస్ని ముందుకి పెట్టినప్పుడు గ్రాండ్పా చెప్తా ఉంటాడు అనమాట. సేమ్ మనం ఇప్పుడు వేసినటువంటి ఈ స్టెప్నే మనం మూవ్ చేసినాం కదా ఈ స్టెప్నే కార్పో ఆడేటప్పుడు కంప్యూటర్తో, అంటే కార్పో అనే వ్యక్తి గ్రేట్ చెస్ ప్లేయర్ అనమాట. లెజెండ్స్ వాళ్ళంతా చెస్లో దిగ్గజాలు. సో ఆయన కంప్యూటర్తో మ్యాచ్ ఆడాడు అనమాట. సో కార్పో కంప్యూటర్తో ఆడేటప్పుడు ఈ స్టెప్ వేసాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఏదో ఒక మూవ్ చేసినప్పుడు. యు ఆర్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ దట్ బాబీ ఫిషర్ మేడ్ ఇన్ హిస్ హిస్టారిక్ మ్యాచ్ అగైన్స్ట్ స్పాస్కీ. ఎప్పుడైనా రవి తప్పు చేసినాడు అనుకో, నువ్వు సేమ్ మిస్టేక్ చేస్తున్నావు. బాబీ ఫిషర్ స్పాస్కీతో ఆడేటప్పుడు కూడా ఇలానే మిస్టేక్ చేశాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. వీళ్ళంతా గ్రేట్ చెస్ ప్లేయర్స్ అనమాట. సో ఇన్ని గుర్తున్నాయి గ్రాండ్పాకి. హౌ కెన్ హీ రిమెంబర్ ఆల్ దోస్ థౌజండ్స్ ఆఫ్ చెస్ గేమ్స్ అండ్ స్టిల్ ఫర్గెట్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్ హీ మీట్స్ ఆఫన్? రవి వండర్డ్. రవికి డౌట్ వచ్చింది. అప్పుడెప్పుడో గ్రేట్ పీపుల్ ఆడిన చెస్ మ్యాచ్లు చూసి అందులో ఉన్న స్టెప్స్ని కూడా గుర్తుపెట్టుకున్నటువంటి తాతయ్య రెగ్యులర్గా కలిసే వాళ్ళ పేర్లు మర్చిపోతూ ఉన్నాడు. అవి గుర్తున్నాయి, ఇవి ఎట్లా మర్చిపోతూ ఉన్నాడు అని చెప్పి రవికి డౌట్ వచ్చింది. యూ సెట్ అవుట్ ద చెస్ బోర్డ్ సెట్ గ్రాండ్పా, పుటింగ్ హిస్ పేపర్ డౌన్. ఐ విల్ జస్ట్ వాక్ అక్రాస్ టు ద కార్నర్ షాప్ టు సీ ఇఫ్ ద తమిళ్ న్యూస్ పేపర్ హ్యాస్ అరైవ్డ్. సో ఇప్పుడు కూడా చెస్ ఆడదామని అనుకున్నారు కదా, నువ్వు ఆ చెస్ బోర్డ్ని సెట్ చేయి అని చెప్పాడు. అంటే ఆ బోర్డ్ తీసి పీసెస్ అన్నీ పెడతారు కదా వాటి మీద, వైట్స్ బ్లాక్స్ అన్నీ. సో ఇట్లా నువ్వు అవి పెడతా ఉండు, నేను ఇప్పుడే మన సందు చివరిలో కార్నర్లో ఒక షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తమిళ్ న్యూస్ పేపర్ ఏదైనా వచ్చిందేమో అని నేను కనుక్కొని వస్తాను, ఆ లోపు నువ్వు బోర్డ్ అంతా సెట్ చేయి, నేను వస్తా అని చెప్పాడు. పాపా యూజువల్లీ బైస్
you the Tamil paper on his way home, but if you want it immediately I'll go now and buy it for you, Ravi offered. సో రవి ఏమన్నాడంటే, లేదు నాన్న, ఈ రవి వాళ్ళ నాన్న అనమాట, వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి తమిళ పేపర్ తీసుకొని వస్తా అన్నాడు, ఒకవేళ నీకు ఇమీడియట్గా కావాలంటే నేను వెళ్ళి వస్తాను, నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను అని చెప్పాడు. నువ్వు వెళ్ళొద్దు బయటికి అని చెప్పి, ఎందుకంటే తాతయ్యని బయటికి పంపించకూడదు కదా, అందుకు. ఐ హోప్ యు నాట్ గోయింగ్ టు బీ యాజ్ టైర్సమ్ యాజ్ యువర్ మదర్, రవి. సో చెప్తా ఉన్నాడు, రవి మీ అమ్మలాగా నువ్వు కూడా టెన్షన్ పడి ఇట్లా అలసిపోవద్దు నా కోసం, ట్రీటింగ్ మీ లైక్ ఎ బేబీ, ఎందుకు నన్ను చిన్న బేబీ లాగా ట్రీట్ చేస్తున్నారు. హ్యాస్ షీ టోల్డ్ యూ టు నాట్ టు లెట్ మీ గో అవుట్ ఆన్ మై ఓన్, ఆమె చెప్పిందా, మీ అమ్మ చెప్పింది నన్ను ఒంటరిగా బయటికి పంపించొద్దని చెప్పి. టోల్డ్ యూ టు కీప్ మీ ఎ ప్రిజనర్ హియర్ హ్యాస్ షీ, సో నన్ను ఒక ప్రిజనర్ లాగా ఈ జైల్లో పెట్టేద్దామని చెప్పి అనుకున్నారా, ఎక్కడికి పంపించుకోకుండా అని చెప్పి అన్నాడు. గ్రాండ్ పా లుక్డ్ సస్పీషియస్ అట్ దిస్ థాట్. సో గ్రాండ్ పాకి డౌట్ వచ్చింది, నన్ను ఎక్కడికి పంపించకూడదని రవికి కూడా చెప్పేళ్ళిందా వాళ్ళ మదర్ అని. రవి ఫెల్ట్ గిల్టీ ఫర్ ఎ మూమెంట్, దెన్ క్విక్లీ రికవర్డ్ టు సే లాయల్లీ, అఫ్ కోర్స్ నాట్ గ్రాండ్ పా. సో ఎందుకో చాలా గిల్టీగా అనిపించింది వాళ్ళ గ్రాండ్ పాని బయటికి పంపించుకోకుండా ఉండడం. సో నిజాయితీగా చెప్పాడు, అఫ్ కోర్స్ నాట్ గ్రాండ్ పా, నిన్నెందుకు మేము ఇట్లా జైలు ఒక ప్రిజనర్ లాగా ట్రీట్ చేస్తాం గ్రాండ్ పా. మా అమ్మ వుడ్ నెవర్ ట్రీట్ యూ లైక్ ఎ బేబీ, నిన్ను కూడా చిన్న పిల్లోనిలాగా ఏం చూడదు, ఆర్ ఏ ప్రిజనర్, సో అట్లా ఏం అనుకోదు, నీ మీద ప్రేమతోనే అట్లా చెప్పుంటారు వాళ్ళు అని. గుడ్ సెడ్ గ్రాండ్ పా క్రాఫ్టీలీ, దెన్ విల్ హ్యావ్ నో అబ్జెక్షన్ టు మై గోయింగ్ అవుట్. సో వాళ్ళ గ్రాండ్ పా చెప్పాడనమాట, ఓకే గుడ్, అయితే నేను ఇప్పుడు వెళ్ళొచ్చు, మీకేం అబ్జెక్షన్స్ లేవు కదా నేను బయటికి వెళ్ళడంలో అని చెప్పి అన్నాడు. హీ పిక్డ్ అప్ హిస్ బ్యూటిఫుల్ షైనీ బ్లాక్ మెహాగనీ వాకింగ్ స్టిక్ విత్ బ్రాస్ హ్యాండిల్ కార్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఈగిల్స్ హెడ్, పుట్ ఆన్ హిస్ బ్రైట్ yellow క్యాప్ అండ్ డిక్లేర్డ్, ఐ విల్ బి బ్యాక్ హోమ్ బిఫోర్ యూ కెన్ సెట్ అప్ ద బోర్డ్ రవి. సో తాతయ్య చెప్పాడనమాట, తన షైనీ బ్లాక్ బ్యూటిఫుల్ షైనీ బ్లాక్ మెహాగనీ వాకింగ్ స్టిక్. సో మెహాగనీ వాకింగ్ స్టిక్ అని, మెహాగనీ అనేది మెటీరియల్ అనమాట, వుడ్. సో ఇది ఒక స్ట్రాంగ్ వుడ్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వాకింగ్ స్టిక్ ఉంది కదా, దీన్ని తయారు చేసినటువంటి వుడ్ ఇది మెహాగనీ, చాలా బ్యూటిఫుల్గా బ్లాక్ షైనీ బ్లాక్గా మెరుస్తూ ఉందన్నమాట అందంగా. దాన్ని తీసుకున్నాడు. విత్ ఎ బ్రాస్ హ్యాండిల్ కార్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఈగిల్స్ హెడ్, సో ఒక గద్ద తలలాగా ఆ షేప్లో ఉందన్నమాట ఆ హెడ్, అది తీసుకొని, అండ్ ఈస్ బ్రైట్ yellow క్యాప్, సో బ్రైట్ yellow క్యాప్ పెట్టుకున్నాడు. ఇట్లా చెప్పాడనమాట, ఐ విల్ బీ బ్యాక్ హోమ్ బిఫోర్ యూ కెన్ సెటప్ ద బోర్డ్ రవి. సో నువ్వు బోర్డ్ సెట్ చేయి, చెస్ పీసెస్ అన్నీ నువ్వు సెట్ చేసేలోపు నేను వచ్చేస్తాను తమిళ్ న్యూస్ పేపర్ తీసుకొని అని చెప్పి బయలుదేరాడు. ఆఫ్ హీ వెంట్, ట్వెర్లింగ్ హిస్ వాకింగ్ స్టిక్ జాంటీలీ, హిస్ లీవింగ్ రవి ఇన్ ఎ డైలమా. సో వాళ్ళ తాత చాలా హ్యాపీగా తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట, ఆ స్టిక్ని ఇట్లా గరగర తిప్పుతూ చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటే రవికి ఏం చేయాలో అర్థం కాలే. హిస్ గ్రాండ్ ఫాదర్ వుడ్ ఫీల్ హర్ట్ ఇఫ్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ అకంపెనీయింగ్ హిమ్, అండ్ హిస్ మదర్ వుడ్ బీ ఫ్యూరియస్ ఇఫ్ షీ న్యూ రవి హ్యాడ్ లెట్ హిమ్ గో అవుట్ ఆన్ హిజ్ ఓన్. సో ఈ గ్రాండ్ పా వెనకాలే వెళ్ళాడు అనుకో, నన్ను ఒంటరిగా అంటే వెళ్ళనివా అని చెప్పేసి గ్రాండ్ పా హర్ట్ అవుతాడు. వదిలేసినాడు అనుకో, మదర్కి కోపం వస్తుంది, సో ఎందుకు నువ్వు పంపించినావు గ్రాండ్ పాన్ అని చెప్పేసి. సో ఈ రెండు టెన్షన్స్లో ఉన్నాడు మనోడు, ఈ రెండింటికి మధ్య సతమతం అవుతూ. హీ హర్డ్ ద ఎలివేటర్ డోర్ షట్ యాజ్ గ్రాండ్ పా వెంట్ డౌన్. సో పైనుంచి కిందికి వచ్చేసాడు అనమాట, ఎలివేటర్ లిఫ్ట్ ఉంటుంది కదా, ఆ డోర్ క్లోజ్ అయింది. సో గ్రాండ్ పా కిందికి వచ్చాడు. రవి డిసైడెడ్ హీ వుడ్ ఫాలో గ్రాండ్ పా సీక్రెట్లీ అట్ ఎ సేఫ్ డిస్టెన్స్ టు మేక్ షూర్ హీ కేమ్ టు నో హార్మ్. సో రవి ఫిక్స్ అయినాడు, తాతకి తెలిసి వెళ్తే తాత ఫీల్ అవుతాడు, వెళ్ళకపోతే మదర్ ఫీల్ అవుతుంది, అందుకు సీక్రెట్గా ఫాలో అవుదాము అని చెప్పేసి ఒక సేఫ్ డిస్టెన్స్ నుంచి వాళ్ళ గ్రాండ్ పాకి కనిపించుకోకుండా కొద్దిగా దూరం నుంచి ఫాలో అవుదాము, అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాడు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 చూద్దాం. రవి ran out of the building just in time to see grandpa's yellow cap disappearing around the corner. సో బిల్డింగ్ నుంచి బయటకు వచ్చాడు కదా, చాలా ఫాస్ట్గా వచ్చాడు. గ్రాండ్ పా ఆల్రెడీ ఎలివేటర్లో కిందికి వెళ్ళిపోయాడు. ఎల్లో క్యాప్ పెట్టుకున్నాడు కదా, చూసినాడు ఈ కార్నర్లో ఇంక ఇట్లా మిస్ అయిందనమాట ఎల్లో క్యాప్, అంటే జనాల్లో కలిసిపోయినాడు ఒక సందు చివర్లో. గ్రాండ్ పాస్ ఫస్ట్ స్టాప్ వాజ్ ద చిల్డ్రన్స్ పార్క్ వేర్ హీ బాట్ హిమ్సెల్ఫ్ ఎ పేపర్ కోన్ ఆఫ్ పీనట్స్. సో తెలియకోకుండా సీక్రెట్గా ఫాలో అవుతున్నాడు కదా, ఫస్ట్ ఎక్కడ ఆగాడంటే ఓ చిల్డ్రన్స్ పార్క్, సో చిన్నపిల్లలు ఆడుకునే పార్క్ దగ్గర ఆగాడు గ్రాండ్ పా. తమిళ్ న్యూస్ పేపర్ అన్నాడు కదా షాప్కి వెళ్ళి, అది చేయలేదన్నమాట. సో పార్క్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్లో ఈ కోన్ లాగా చుట్టి పీనట్స్ ఉంటాయి కదా, సో నట్స్, వేరుశెనగ విత్తనాలు ఇవి కొనుక్కున్నాడు. అండ్ సెటిల్డ్ ఆన్ ఎ బెంచ్ వాచింగ్ ద చిల్డ్రన్ ప్లే. సో బెంచ్ మీద కూర్చొని ఆ నట్స్ తింటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉన్నాడు. రవి ఫీలింగ్ వెరీ ఫూలిష్
హ్యాడ్ టు క్రౌచ్ బిహైండ్ ఎ బుష్ ట్రిమ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ టు అవాయిడ్ బీయింగ్ సీన్. సో చూస్తాడేమో అని చెప్పేసి రవి ఏం చేసినాడంటే ఫూలిష్గా మెల్లగా క్రౌచ్ అండ్ బెండ్ ద బాడీలో మెల్లగా ఇట్లా వంగి దూరుకుంటూ వెళ్ళాడనమాట. అక్కడ పార్క్స్లలో ఎలిఫెంట్ షేప్లో ఈ బుషెస్ని కట్ చేసి ఉంటారు కదా, అంటే రకరకాల యానిమల్స్ షేప్లో కట్ చేసి ఉంటారు అనమాట. అట్లా ఎలిఫెంట్ షేప్డ్ బుష్లోకి దూరినాడు కనిపించుకోకుండా. అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ గ్రాండ్ పాని. హీ ఫెల్ట్ ఈవెన్ మోర్ ఫూలిష్ వెన్ ఎ స్మాల్ చైల్డ్ కేమ్ అప్ టు హిమ్ అండ్ ఆస్క్డ్. సో ఒక చిన్న పిల్లోడు వచ్చి అడిగాడు, ఇతను దాక్కొని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ గ్రాండ్ పాని ఇంకొక చిన్న పిల్లోడు వచ్చి రవిని అడిగాడు అనమాట. ఆర్ యూ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు, నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావా? ఐ కెన్ షో యూ ఎ బెటర్ ప్లేస్ టు హైడ్, దీనికంటే ఇంకా మంచి ప్లేస్ ఉంటుంది, అక్కడైతే నువ్వు బాగా దాక్కోవచ్చు అని చెప్పాడు. was all Ravi could say before he felt a shadow fall over him and a loud voice boomed. సో ఆ పిల్లోడిని నువ్వు సైలెంట్గా ఉండు, నేను వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తానని ఇట్లా చెప్పే లోపే జస్ట్ ష్ అని చెప్పి సైలెంట్ చేస్తున్నాడు. అప్పుడు ఇంకొక పెద్ద వాయిస్ వచ్చింది. హౌ డేర్ యూ షూ మై చైల్డ్, నా పిల్లోడినే ఉషు అని చెప్పి సైలెంట్ చేస్తావా నువ్వు, ఉషుష్ అంటావా నా పిల్లోనితేనే అని చెప్పి వాళ్ళ మదర్ వచ్చింది. హూ ఆర్ ఎవరు నువ్వు? ఇట్ వాజ్ ద లిటిల్ బాయ్స్ మదర్. సో వాళ్ళమ్మ మా పిల్లోడినే ఉషుష్ అంటావా నువ్వు అని చెప్పి అనింది. రవి రిపీటెడ్ టు ద లేడీ. ఆమెకు కూడా ఉషుష్ అని చెప్పి అన్నాడు, సైలెంట్గా ఉండు అని చెప్పి. ఎందుకంటే గ్రాండ్ పాకి తెలిస్తే గ్రాండ్ పా హర్ట్ అవుతాడు కదా. ఐ విల్ షూ యూ రూట్ బాయ్ సెట్ ద లేడీ. నువ్వే ఇష్ అని చెప్పేసి నువ్వే సైలెంట్గా ఉండు అని చెప్పి ఆమె చెప్పింది. పికింగ్ అప్ హర్ అంబ్రెల్లా థ్రెటనింగ్లీ. సో చేతిలో అంబ్రెల్లా ఉంటే దాంతో బెదిరించింది అనమాట, దీంతో కొడతా అన్నట్టు. ద అల్టిమేట్ హ్యూమిలియేషన్ వాస్ వెన్ రవి హ్యాడ్ టు క్రాల్ అవుట్ ఆఫ్ ది పార్క్ ఆన్ ఆల్ ఫోర్స్. సో అన్నిటికంటే అవమానకరం ఏంటంటే వాళ్ళ గ్రాండ్ పాకి తెలియకోకుండా ఇంకా కాళ్ళు చేతుల మీద ఇట్లా పాక్కుంటా బయటకు వచ్చినాడు పార్క్లో నుంచి. డకింగ్ బిహైండ్ ద బెంచెస్. సో మూవింగ్ యువర్ హెడ్ ఆర్ బాడీ డౌన్. సో కనిపించుకోకుండా బెంచెస్ వెనకాల ఇట్లా వంగి వంగి వస్తూ, అంటే గ్రాండ్ పాకి తెలియకూడదు కదా, ఇట్లా బుషెస్ వెనకాల దాక్కుంటూ థ్యాంకింగ్ హిజ్ లక్కీ స్టార్స్ దట్ గ్రాండ్ పా హ్యాడెంట్ హర్డ్ ద నాయిస్ అండ్ స్పాటెడ్ హిమ్. సో అక్కడ అంత గొడవ జరుగుతూ ఉందంటే వాళ్ళ మదర్ గట్టిగా అరుస్తూ ఉంది కదా, ఇంత గొడవ జరుగుతున్నా గ్రాండ్ పా కనుక్కోలేదన్నమాట. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. థ్యాంకింగ్ హిజ్ లక్కీ స్టార్స్ అంటే తన నక్షత్రాలు ఇవన్నీ పైన, అంటే తన జాతకం బాగుంది ఆ రోజు, గ్రాండ్ పాకి దొరకలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. గ్రాండ్ పాస్ నెక్స్ట్ స్టాప్ వాజ్ ద టీ స్టాల్. సో ఈసారి ఇంక పార్క్ అయిపోయింది, ఇప్పుడు ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. అండ్ దిస్ టైమ్ రవి టుక్ పొజిషన్ బిహైండ్ ఎ బిగ్ బనియన్ ట్రీ టు వాచ్ హిమ్. సో తను ఈసారి టీ స్టాల్ దగ్గర ఆగినప్పుడు పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు వెనకాల దాక్కున్నాడు అబ్జర్వ్ చేస్తూ. ఫీలింగ్ మోస్ట్ ఎంబాస్డ్ వెన్ ద వెండార్స్ సిట్టింగ్ అండర్ ద ట్రీ గేవ్ హిమ్ క్విజికల్ లుక్స్. చాలా అవమానకరంగా ఎంబారసింగ్గా అనిపించింది అనమాట. అక్కడ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా బనియన్ ట్రీ కింద, వీళ్ళంతా క్విజికల్ లుక్స్ అనమాట, డౌట్గా చూస్తూ ఉన్నారు, అంటే క్వశ్చనింగ్ లుక్స్తో ఎందుకు వచ్చాను ఇక్కడికి అన్నట్టు. దిస్ ఏరియా ఈజ్ బుక్ బై ఎస్ సెడ్ వన్ లేడీ హూ వాజ్ సెల్లింగ్ ప్లాస్టిక్ కూమ్స్. సో దువ్వెనలు అమ్ముతా ఉందన్నమాట, ప్లాస్టిక్ దువ్వెనలు. ఆమె చెప్పింది, ఈ ఏరియాని మేము బుక్ చేసుకున్నాం, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి. ఇన్ ద సేమ్ టోన్ షీ మైట్ యూస్ వర్ షీ ఆస్క్డ్ అడ్రస్ ఎ గ్యాదరింగ్ వితౌట్ బీయింగ్ గివెన్ ఎ లౌడ్ స్పీకర్. సో ఆమె ఎంత గట్టిగా అరిచిందంటే అడక్క ముందే అక్కడ పెద్ద గుంపు వచ్చిందనమాట, అంత గట్టిగా అరిచింది. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ న్యూ వెండర్స్. కొత్తగా అమ్ముకోవడానికి ఎవరు రాకూడదు, ఇది మా ప్లేస్ అనింది. అంటే రవిని చూసి ఏదో అమ్ముకునేటోడు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి అనుకునింది అనమాట. ఈ ప్లేస్ని మేము బుక్ చేసుకున్నాం, ఇక్కడ మేము మాత్రమే అమ్మాలి, నువ్వెందుకు వచ్చినావు అని గట్టిగా అరిచింది. అరిచే అరుపుకి ఒక గ్యాదరింగ్ వచ్చిందనమాట అక్కడ, అంటే గుంపు అయినారు జనాలంతా. డోంట్ టాక్ సో లౌడ్లీ, డూ ఐ లుక్ యాజ్ దో ఐఎమ్ సెల్లింగ్ ఎనీథింగ్, రవి ఆస్క్డ్ హర్. నో గట్టిగా అరవద్దండి, నేను ఏదైనా మీకు అమ్ముకునే వానిలాగా కనిపిస్తున్నానా అని చెప్పి రవి అడిగాడు. హూస్ టాకింగ్ లౌడ్లీ, ఎవరు గట్టిగా అరుస్తున్నది, నువ్వా నేనా నింది ఆమె. యాక్చువల్లీ ఆ ఓల్డ్ లేడీ ఆమెను అరుస్తూ ఉందన్నమాట. రైజింగ్ హర్ వాయిస్ జస్ట్ ఎనఫ్ ఫర్ రవి టు హియర్ హర్ యాజ్ దో షీ వాజ్ టాకింగ్ టు హిమ్ ఫ్రమ్ అక్రాస్ ద సిటీ. ఎక్కడో సిటీకి దూరంగా అవతల వైపు నుంచి రవితో మాట్లాడినట్టుగా, అంటే ఎంతో దూరం నుంచి మాట్లాడుతున్నంత అంత గట్టిగా అరిచింది రవి పక్కనే ఉన్నా కూడా ఆమె. అది అంటే అంత గట్టిగా అరుస్తే ఏమన్నది, హూ ఇస్ టాకింగ్ లౌడ్లీ, ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి ఆమె గట్టిగా అరుస్తూ ఉంది. హూ ఆర్ యూ అక్యూజింగ్ ఆఫ్ టాకింగ్ లౌడ్లీ, ఎవరు గట్టిగా అరుస్తున్నారు అంటున్నావు, నువ్వు ఎవరిని అక్యూజ్ చేస్తున్నావు అంటే గట్టిగా అరుస్తుంది ఎవరు ఇక్కడ. అండ్ దట్ టు ఫ్రమ్ బిహైండ్ ద ట్రీ, అది కూడా చెట్టు వెనకాల నుంచి. హూ ఆర్ యూ హైడింగ్ ఫ్రమ్, ఎవరు దాక్కొని, అంటే వీడు మనోడు దాక్కొని మాట్లాడుతున్నాడు కదా, నువ్వే ఇక్కడ చెట్టు వెనకాల దాక్కొని మళ్ళీ గట్టిగా అరుస్తున్నావు అంటావా మమ్మల్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అనదర్ వెండర్ సెల్లింగ్ రిబ్బన్స్ అండ్ క్లిప్స్ ఆస్క్డ్. సో రిబ్బన్లు క్లిప్పులు అమ్మేటువంటి ఇంకొక ఒక ఆమె అరిచింది. షీ టూ వాజ్ వన్ ఆఫ్ దోస్ లక్కీ వన్స్ హూ వుడ్ నెవర్ ఎవర్ రిక్వైర్ ఎ మెగాఫోన్. సో ఆమెకు కూడా స్పీకర్ అవసరం లేదండి. మెగాఫోన్ అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ వినిపించడానికి
ఒక చిన్న మైక్ లాగా ఉంటుంది కదా, దాన్ని మెగాఫోన్ అంటాం అనమాట. సో ఈమెకు కూడా అవసరం లేదు, ఇద్దరు గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆర్ యూ టాకింగ్ అబౌట్ వన్ ఆఫ్ అస్ ఆస్డ్ అనదర్ వెండర్. అంటే మా గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇంకొక అమ్ముకునేటోళ్ళు వచ్చినారు అక్కడికి, ఇంకొక వ్యక్తి. ఏ గ్రూప్ ఆఫ్ దెమ్ సరౌండెడ్ రవి. సో మొత్తం అమ్ముకునేటోళ్ళంతా రవిని రౌండప్ చేసినారు. మా గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, గట్టిగా అరుస్తున్నారా, ఎవరు ఇక్కడ, ఎందుకు వచ్చినావు నువ్వు, ఇక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ లేదని చెప్పి అందరు రౌండప్ చేశారు. ఓ ఆల్ రైట్, రవి కన్సీడెడ్ డిఫీట్ అండ్ మూవ్ టు డక్ బిహైండ్ ఎ షైనీ సిల్వర్ కార్. సో గొడవ పెద్దగా అయ్యేలా ఉందని చెప్పేసి తన ఓటమిని ఒప్పుకొని రవి అక్కడ నుంచి ఒక మెరుస్తున్న సిల్వర్ కలర్ కార్ వెనకాల వెళ్ళి దాక్కున్నాడు. పీరింగ్ త్రూ ద విండోస్ టు కీప్ అన్ ఐ ఆన్ హిస్ గ్రాండ్ ఫాదర్. సో ఆ కార్కి విండోస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి అబ్జర్వ్ చేస్తూ ఒక కన్నేసి ఉంచినాడు తన గ్రాండ్ ఫాదర్ ఎక్కడికి ఎక్కడికి పోకుండా. గ్రాండ్ పా టు హిస్ టైమ్ సిప్పింగ్ ఏ షుగరీ కప్ ఆఫ్ టీ. సో మంచిగా షుగర్ వేసుకొని ఒక టీ తాగుతూ ఉన్నాడు అనమాట, ఒక కప్పు. హీ వాస్ ఫర్బిడన్ షుగర్ అట్ హోమ్. సో ఇంటి దగ్గర షుగర్ అలో లేదు, యాక్చువల్లీ షుగర్ ఉందని చెప్పేసి, డయాబెటీస్ ఉందని షుగర్లెస్ కాఫీ తాపుతూ ఉంటారు ఇంటి దగ్గర. సో ఇక్కడికి వచ్చి తనకి ఇష్టం కాబట్టి షుగర్ మంచిగా షుగర్ వేసుకొని ఒక టీ తాగుతూ ఉన్నాడు. దెన్ ఏట్ 2 బనానాస్. సో 2 అరటిపండ్లు తిన్నాడు. దాని తర్వాత అనదర్ బ్యాండ్ ఐటమ్. సో బనానాస్ కూడా కట్టు గ్రాండ్ పాకి ఇంటి దగ్గర. సో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు. దెన్ టక్డ్ ఇంటూ అన్ ఐస్ క్రీమ్ బాట్ ఫ్రమ్ ద కార్ట్. సో అక్కడ ఒక బండి ఉంటే దాని నుంచి ఐస్ క్రీమ్ కొనుక్కొని అది కూడా తినేస్తున్నాడు. మదర్ వుడ్ ఫెయింట్ ఇఫ్ షీ సా దిస్. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం చూసిందనుకో వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోతుందంట. ఇవన్నీ బ్యాండ్ ఐటమ్స్ మన గ్రాండ్ పాకి, కానీ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. రవి హిమ్సెల్ఫ్ ఫెల్ట్ హాట్, బాదర్డ్ అండ్ క్లోజ్ టు ఫెయింటింగ్ బై ది టైమ్ గ్రాండ్ పా ఫినిష్డ్ ది స్నాక్. సో గ్రాండ్ పా ఈ స్నాక్స్ అన్నీ అయిపోయేలోపు ఆ ఎండకి రవికి కూడా చాలా హీట్ అనిపించింది అండ్ కళ్ళు తిరుగుతూ ఉన్నట్లు అనిపించింది. హిస్ హార్ట్ థర్డెడ్ యాంగ్జియస్లీ వెన్ హీ సా గ్రాండ్ పా జిగ్జాగింగ్ త్రూ ద ట్రాఫిక్ యాజ్ హీ క్రాస్ ద రోడ్. సో ఇంకా గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉందన్నమాట. అక్కడ ట్రాఫిక్ రోడ్లో చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ రోడ్డుని దాటి వెళ్తూ ఉంటే గ్రాండ్ పా జిగ్జాగింగ్గా, అంటే అటు ఇటు అనమాట, ఇట్లా వెళ్తూ ఉన్నాడు, స్ట్రైట్గా వెళ్ళకుండా జిగ్జాగ్ వేలో. సో భయం వేసింది. హీ షట్ హిస్ ఐస్ ఇన్ ప్యానిక్ వెన్ హీ హర్డ్ ద స్క్రీచ్ ఆఫ్ బ్రేక్స్ అండ్ ఓపెన్ దెమ్ జస్ట్ ఇన్ టైమ్ టు సీ గ్రాండ్ పా ఎంటరింగ్ ద బార్బర్ షాప్. సో ఈ బ్రేక్స్, స్క్రీచ్ ఆఫ్ బ్రేక్స్ అంటే సడన్గా బ్రేక్స్ వేస్తాయి వెహికల్స్, మనిషి ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు. ఆ సౌండ్ విని గట్టిగా భయంతో కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డు దాటేసినాడు గ్రాండ్ పా. ఒక బార్బర్ షాప్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. నౌ గ్రాండ్ పా వాస్ యాజ్ బాల్డ్ యాజ్ ఎ టేబుల్ టెన్నిస్ బాల్. సో రవి డిసైడెడ్ దట్ ఎ క్లోజర్ లుక్ వాజ్ ఇన్ ఆర్డర్. సో గ్రాండ్ పా ఎట్లున్నాడంటే ఇప్పుడు, సో ఒక టేబుల్ టెన్నిస్ బాల్ ఎంత స్మూత్గా ఉంటుందో, అంటే తన బాల్ హెడ్ గ్రాండ్ పాది అంత స్మూత్గా ఉందన్నమాట పైన. సో రవి డిసైడెడ్ దట్ ఎ క్లోజర్ లుక్ వాస్ ఇన్ ఆర్డర్. సో దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేయాలని అనుకున్నాడు రవి. ఇప్పుడు రోడ్డుకి యువతల వైపు ఉన్నాడు కదా. సో హీ క్రాస్ ద రోడ్ దాటాడు. ఫస్ట్ లుకింగ్ డ్రమాటికల్లీ లెఫ్ట్ అండ్ దెన్ రైట్ అండ్ దెన్ హర్రీడ్లీ డగ్డ్ ఇన్ టు ద షాప్ నెక్స్ట్ టు ద బార్బర్ షాప్. సో ద గ్రాండ్ పాని అబ్జర్వ్ చేయాలంటే బార్బర్ షాప్లో గ్రాండ్ పా ఉన్నాడు. బార్బర్ షాప్లోకి వెళ్ళలేడు కదా ఇప్పుడు. సో పక్కనున్న షాప్లోకి పోయినాడు అనమాట. ఫస్ట్ లెఫ్ట్ చూసినాడు, రైట్ చూసినాడు అండ్ పక్కనే ఉన్న బార్బర్ షాప్ పక్కనున్న షాప్లోకి ఎంటర్ అయినాడు. ఓన్లీ టు బి evicted a moment later amidst a volley of feminine shrieks because it happened to be a ladies hairdressing saloon. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక క్షణానికి అర్థమైంది, లోపల నుంచి ఏ వాలీ ఆఫ్ ఫెమినైన్ ష్రీక్స్, వాలీ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ ఫెమినైన్ ష్రీక్స్, ఈ ఆడవాళ్ళ అరుపులు వినిపించినాయి లోపల నుంచి. ఎందుకంటే అదొక లేడీస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్, దాంట్లోకి ఎంటర్ అయినాడు మనోడు, ఒక లేడీస్ పార్లర్లోకి. ఎవరు? రవి. Just as well I was thrown out, thought Ravi, because he spotted Grandpa making his way briskly towards the bus stop. సో తనని ఇంకా బయటికి తోసేసేలోపు వాళ్ళు, అంటే అట్లా అనుకున్నాడు. బయటకు వచ్చి చూస్తే గ్రాండ్పా బస్ స్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ ఓ నో, బోర్డింగ్ ద ఫస్ట్ బస్ దట్ స్టాప్ దేర్. అక్కడ ఆగిన ఫస్ట్ బస్ని ఎక్కేసినాడు గ్రాండ్పా. వెళ్ళి బస్లో కూర్చున్నాడు. స్ప్రింటింగ్ ఫర్ ద బస్, అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు రవి బస్ కోసం. అండ్ జంపింగ్ ఆన్ టు ఇట్ సెకండ్స్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్. సో అది ఇంకా బయలుదేరడానికి కొన్ని సెకండ్ల ముందు జంప్ చేసినాడు బస్సులోకి రవి. వుడ్ హ్యావ్ డిటర్డ్ ఎ లెస్సర్ డిటెక్టివ్ బట్ నాట్ రవి, హూ వాస్ ప్యాంటింగ్ యాజ్ ఎ స్ట్రగుల్ ఫర్ ఎ ప్లేస్ ఇన్ ద బస్. డిటర్డ్ అంటే ప్రివెంటెడ్ ఫ్రమ్ డూయింగ్. సో ఆల్మోస్ట్ ఇంకా మిస్ అయ్యేదన్నమాట. అది ఒక డిటెక్టివ్ కాకుండా ఉండుంటే, కానీ అంటే ఒక డిటెక్టివ్ అంత ఆలోచన ఉన్న వాళ్ళే కనుక్కోగలుగుతారు గ్రాండ్ పాని. సో మనోడు రవి బస్ ఎక్కేసినాడు. చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు, బస్సులో ప్లేస్ దొరకలేదు. హీ కుడ్ సీ గ్రాండ్ పాస్ ఎల్లో క్యాప్ సమ్వేర్ ఇన్ ద ఫ్రంట్. సో తను వెనకాల ఎక్కాడు, ఎక్కడో ముందర ఎల్లో క్యాప్ మాత్రమే కనిపిస్తుంది వెనకాల నుంచి గ్రాండ్ పా. ఇట్ వాజ్ వామ్ ఇన్సైడ్ ద బస్. సో గ్రాండ్ పా టుక్ ఆఫ్ హిస్ క్యాప్ టు రివీల్ ఏ ఫుల్ హెడ్ ఆఫ్ గ్రే హెయిర్. సో లోపల కొద్దిగా వేడిగా అనిపించింది, బస్సులో గాలి రావట్లేదు అనమాట. అందుకు గ్రాండ్ పా
తన క్యాప్ని తీసేసినాడు. చూస్తే ఫుల్ హెడ్ ఆఫ్ గ్రే హెయిర్, మొత్తం అంతా తెల్ల జుట్టు ఉందన్నమాట. యాక్చువల్లీ గ్రాండ్ పాకి హెడ్ ఎలా ఉంటుందని చెప్పాం, బాల్డ్ కదా, అస్సలు ఏమాత్రం హెయిర్ ఉండదు. కానీ ఇక్కడంతా వైట్ హెయిర్ కనిపిస్తుంది, గ్రే హెయిర్. రవి వాజ్ స్టార్టిల్డ్, రవి ఇంకా వణికిపోతా ఉన్నాడు, భయం వేస్తుంది. షూర్లీ గ్రాండ్ పా కుడెంట్ హ్యావ్ బాట్ ఎ విగ్ అట్ ద బార్బర్ షాప్. ఏమన్నా బార్బర్ షాప్ దగ్గర విగ్గు కొనుక్కొని వచ్చింటాడా, అది జరగదు. ఏమో చెక్ చేద్దామని చెప్పి హీ థాట్, పుషింగ్ హిస్ వే టు ద ఫ్రంట్ ఆఫ్ ది బస్ టు కన్ఫ్రంట్ ద క్యాప్ వేరర్. సో టు కన్ఫ్రంట్ అంటే టు ఫేస్, ఆ క్యాప్ వేర్ వెనకాల నుంచి కనిపించలేదు కదా, ఎవరా ఎల్లో క్యాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, తన ఫేస్ చూద్దామని చెప్పేసి ముందుకు వచ్చాడు. చూస్తే ఇట్ వాజ్ ఏ టోటల్ స్ట్రేంజర్. అక్కడ ఉన్నది గ్రాండ్ పా కాదు, క్యాప్ మాత్రం గ్రాండ్ పాదే, కానీ గ్రాండ్ పా లేడు అక్కడ. హీ వాజ్ వేరింగ్ ఎ వైట్ పైజమా అండ్ షర్ట్. సో ఒక తెల్ల పైజమా షర్ట్ వేసుకొని ఉన్నాడు, విచ్ వాజ్ గ్రాండ్ పాస్ స్టాండర్డ్ అటైర్. చూడ్డానికి గ్రాండ్ పా లాగానే ఉన్నాడు అనమాట, ఎందుకంటే గ్రాండ్ పా కూడా స్టాండర్డ్ అటైర్. అటైర్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ సేమ్ అట్లనే ఉంటుంది గ్రాండ్ పాది కూడా. అండ్ ఎల్లో క్యాప్ ఎగ్జాక్ట్లీ లైక్ గ్రాండ్ పాస్. సో అది కూడా వాళ్ళ తాత పెట్టుకునే ఎల్లో క్యాప్ లాంటిదే పెట్టుకొని ఉన్నాడు ఇతను కూడా. బట్ వెయిట్, ద క్యాప్ హ్యాడ్ ఏ కాఫీ స్ట్రెయిన్ ఆన్ ఇట్స్ రిమ్ జస్ట్ లైక్ గ్రాండ్ పాస్. చూస్తే ఈ కాఫీ మరకలు ఉంటాయి కదా కొన్ని, ఎక్కడో ఇట్లా పైన, అది కనిపించింది అనమాట. సో అది మాత్రం గ్రాండ్ పాదే. గ్రాండ్ పాస్ క్యాప్, రవి కుడెంట్ హెల్ప్ ఎక్స్క్లైమ్. సో ఆశ్చర్యంతో అన్నాడు, ఇది మా తాత టోపీ అని. ద స్ట్రేంజర్ గ్రిన్ ప్లెజెంట్లీ. సో ఆ స్ట్రేంజర్ కూడా నవ్వాడనమాట, చాలా ప్రశాంతంగా నవ్వుతూ. అండ్ టోల్డ్ రవి దట్ ఎ కైండ్ ఓల్డ్ జెంటిల్మెన్ ఇన్ ద బార్బర్ షాప్ హ్యాడ్ ఇన్సిస్టెడ్ దట్ ఇట్ టేక్ హిస్ క్యాప్ బికాస్ ఇట్ వాస్ సచ్ ఎ హాట్ డే. సో లోపల బార్బర్ షాప్లోకి వెళ్ళాడనమాట ఈ ముసలాయన కూడా. సో అక్కడ వీళ్ళ గ్రాండ్ పా ఇచ్చాడు. సో బయటికి వెళ్తున్నావు కదా, ఎండ ఎక్కువ ఉంది, ఈ టోపీ తీసుకెళ్ళని నాకు ఒక కైండ్ ఓల్డ్ జెంటిల్మెన్ ఇచ్చాడని చెప్పి ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. దట్ వాస్ టిపికల్ ఆఫ్ గ్రాండ్ పా, ఆల్వేస్ జనరస్. సో అది ఇంకా గ్రాండ్ పా స్టైల్ అనమాట, ఎప్పుడు హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. బట్ వేర్ వాస్ గ్రాండ్ పా? సో టోపీ మాత్రమే ఉంది, మరి గ్రాండ్ పా ఎక్కడున్నాడు? పార్ట్ 3లో తెలుసుకుందాం. రవి వెన్ బ్యాక్ టు ద బార్బర్ షాప్. సో రవి బస్సు దిగి మళ్ళీ బార్బర్ షాప్లోకి వెళ్ళాడు. వాళ్ళ గ్రాండ్ పా అక్కడే ఇచ్చాడని చెప్పాడు కదా ఎల్లో క్యాప్. సో మళ్ళీ బార్బర్ షాప్కి వెళ్ళాడు. గ్రాండ్ పా వాజన్ దేర్, అక్కడ లేడు గ్రాండ్ పా. హీ వాజంట్ అట్ ద పార్క్ ఐదర్. సో మళ్ళీ పార్క్కి వెళ్ళి చూశాడు, పార్క్లో కూడా లేడు. రవి వాస్ ఫ్రాంటిక్, వెరీ ఫ్రైటెండ్ అనమాట, చాలా భయం వేస్తూ ఉంది. ఆఫ్టర్ ఆల్ హిజ్ మదర్ హ్యాడ్ లెఫ్ట్ హిమ్ ఇన్ చార్జ్ ఆఫ్ గ్రాండ్ పా. ఎందుకంటే వాళ్ళ మదర్ ఇన్ఛార్జ్గా పెట్టెళ్ళింది కదా గ్రాండ్ పాని బాగా చూసుకోని చెప్పేసి. హీ ట్రైడ్ కాలింగ్ ఫస్ట్ హిజ్ మదర్ దెన్ హిజ్ ఫాదర్ ఫ్రమ్ ఎ టెలిఫోన్ బూత్, బట్ బోత్ నంబర్స్ వర్ వెరీ బిజీ. సో పక్కనే ఒక టెలిఫోన్ బూత్ ఉంటే ఆ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్కి, దాని తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు, అవి బిజీగా వస్తున్నాయి. సిక్ విత్ వర్రీ, సో బాధతో రవి వెంట్ హోమ్ వండరింగ్ వెదర్ గ్రాండ్ పా వుడ్ బి ఏబుల్ టు ఫైండ్ హిస్ వే బ్యాక్. సో తిరిగి వస్తాడో లేదో, గ్రాండ్ పా దారి కనుక్కుంటాడో లేదో అని చెప్పేసి డౌట్గానే ఇంటికి వెళ్ళినాడు కొద్దిగా బాధతోనే. టు హిస్ గ్రేట్ డిలైట్ అండ్ రిలీఫ్, అక్కడికి వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయినాడు, రిలీఫ్గా ఫీల్ అయినాడు. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ హీ హర్డ్ వెన్ హీ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ వాజ్ జెంటిల్ విర్ ఆఫ్ గ్రాండ్ పా స్నోరింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్. సో లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఫ్రంట్ డోర్ ఒక సౌండ్ వచ్చిందనమాట. గ్రాండ్ పా తన బెడ్రూమ్లో పడుకొని గురకలు తీస్తూ ఉన్నాడు కదా, ఆ గురక సౌండ్ వినిపించింది. ఆ గురక సౌండ్ వింటేనే హ్యాపీ ఫీల్ అయినాడు, అమ్మయ్య ఇంక వచ్చేసినట్లే మన ఇంటికి అని చెప్పి. హీ నెల్ట్ డౌన్ నియర్ ద బెడ్ అండ్ పుట్ హిస్ చీక్ అగైన్స్ ద ఓల్డ్ మ్యాన్స్ ఫేస్. సో బెడ్ మీద పడుకున్నాడు కదా, అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని బెడ్ దగ్గర తన చీక్ని ఓల్డ్ మ్యాన్ ఫేస్ వైపు దగ్గరగా పెట్టాడు అనమాట, తన బుగ్గని. గ్రాండ్ పాస్ రింకిల్డ్ స్కిన్ హ్యాడ్ మోర్ క్రీజెస్ దాన్ లైన్స్ అనే మ్యాప్. సో ఒక మ్యాప్లో ఎన్ని గీతలు ఉంటాయో ఆ గీతల కంటే ఎక్కువగా మన గ్రాండ్ పా ఫేస్ మీద స్కిన్ అన్ని గీతలు ఉన్నాయన్నమాట, ముడతలు. గ్రాండ్ పా స్మెల్ట్ ఆఫ్ యూకలిప్టస్ ఆయింట్మెంట్ అండ్ షేవింగ్ క్రీమ్. సో బార్బర్ షాప్లో పూసింటారు కదా యూకలిప్టస్ ఆయింట్మెంట్ ఒకటి, షేవింగ్ క్రీమ్, ఆ స్మెల్ వస్తూ ఉంది గ్రాండ్ పా దగ్గర. రవి వాజ్ సడన్లీ ఓవర్కమ్ విత్ అఫెక్షన్ ఫర్ హిస్ గ్రాండ్ ఫాదర్ అండ్ గేవ్ హిమ్ ఏ హగ్. సో రవికి ఎందుకో చాలా ప్రేమగా అనిపించింది, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని హగ్ చేసుకున్నాడు. బట్ గ్రాండ్ పా ఓన్లీ గ్రంటెడ్ ఇన్ హిస్ స్లీప్. సో నిద్రపోతూ ఉన్నాడు కదా, నిద్రలో ఇట్లా కొద్దిగా సౌండ్ చేసినాడు అన్నమాట. గ్రంటెడ్ అంటే అని చెప్పి ఏదో సౌండ్ చేయడం. హీ డిసైడెడ్ నాట్ టు క్వశ్చన్ గ్రాండ్ పా బికాస్ దెన్ హీ వుడ్ హ్యావ్ టు రివీల్ దట్ హీ హ్యాడ్ బీన్ ఫాలోయింగ్ హిమ్. సో క్వశ్చన్ చేయకూడదు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ, ఎందుకంటే తను ఫాలో అయినట్టు తెలిసిపోతుంది కదా. సో అందుకు ఇంకేం అడగకూడదు అని చెప్పి అనుకున్నాడు. వాట్ డిడ్ యూ బోత్ డూ టుడే ఆస్క్డ్ రవీస్ మదర్ వెన్ షీ గాట్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్. సో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు ఇద్దరు ఈ రోజంతా అని చెప్పి అడిగింది క్యాజువల్గా. ఐ హ్యాడ్ ఎ క్వైట్ మార్నింగ్ బట్ ఐ డోంట్ నో అబౌట్ రవి. ఈరోజు అంతా బాగానే గడిచింది, ఈరోజు మార్నింగ్ అంతా. రవి గురించి నాకు తెలియదు, నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన అన్నాడు గ్రాండ్ పా. హీ జస్ట్ డిసపియర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ అట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ మీ లైక్ యూ టోల్డ్ హిమ్ టు, ఆన్సర్డ్ గ్రాండ్ పా కూల్లీ వైల్ రవి జస్ట్ లుక్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఎంబారస్డ్.
సో వాళ్ళ మదర్తో చెప్తా ఉన్నాడు అనమాట, ఇంటి దగ్గర ఉండకోకుండా నన్ను చూసుకోమన్నావు కదా, అందుకే ఇంటి దగ్గర లేడు, జస్ట్ మాయమైపోయినాడు ఇంట్లో నుంచి అని చెప్పి చాలా కూల్గా చెప్తా ఉన్నాడు. గ్రాండ్ పా హ్యాడ్ అనదర్ సర్ప్రైజ్ ఫర్ రవి. సో అదొక సర్ప్రైజ్, అంటే ఇతను రవి తనని ఫాలో అయిన విషయం గ్రాండ్ పాకి తెలిసింది. సో చెప్తా ఉన్నాడు. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట, ఏ గిఫ్ట్ ర్యాప్డ్ పార్సిల్. సో ఒక పార్సిల్ ఉంది, ఆ గిఫ్ట్ బాక్స్ లాగా మొత్తం అంతా ర్యాప్ చేసి ఉన్నారు ఆ పార్సిల్ని, అది కూడా ఇచ్చినాడు గ్రాండ్ పా. అది సెకండ్ సర్ప్రైజ్. బట్ పాపా, రవీస్ బర్త్డే వాస్ 3 months ago. హ్యావ్ యూ ఫర్గాటన్? ఎక్స్క్లైమ్డ్ రవీస్ మదర్ ఇంపేషెంట్లీ. సో ఈమె కొద్దిగా అసహనంతో అనింది, ఇప్పుడెందుకు నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావు? రవి బర్త్డే ఎప్పుడో 3 నెలల కిందే అయిపోయింది కదా, మర్చిపోయినావు నువ్వు అంటే మతిమరుపుతో ఇచ్చినాడేమో బర్త్డే అనుకొని చెప్పి కొద్దిగా అసహనంతో అనింది వాళ్ళ మదర్. నో, బట్ యు నో ఐ ఆల్వేస్ గివ్ ఎ గిఫ్ట్ టు ఎవ్రీ చైల్డ్ ఇన్ ద హౌస్ ఆన్ మై బర్త్డే. నో, తన బర్త్డే అని కాదు, నీకు నీకు తెలుసు కదా, నేను నా బర్త్డే అప్పుడు అంటే గ్రాండ్ పా బర్త్డే అయినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. నీకు తెలుసు కదా నేను గిఫ్ట్స్ ఇస్తానని. హ్యావ్ యూ ఫర్గాటెన్? కౌంటర్డ్ గ్రాండ్ పా. నువ్వే మర్చిపోయినావా అని చెప్పి కౌంటర్ వేసినాడు వాళ్ళ కూతురికి వెరీ సీరియస్లీ. అది కూడా Ravi's mother flushed and darted a stricken look at the calendar on which she had, at the beginning of the year, circled the date in red and written Papa's birthday. సో ఆమెకి కొద్దిగా అంటే ఫీల్ అయిందనమాట. తను ఆ మాట అనేసరికి నువ్వు మర్చిపోయినావా అని చెప్పి తను అన్నాడు కదా సీరియస్గా. సో ఎందుకో కొద్దిగా ఎర్రబడింది తన ఫేస్ అంతా. అండ్ డాటెడ్ లుక్డ్ అట్ సంబడి క్విక్లీ. వెంటనే చూసింది క్యాలెండర్ వైపు. అక్కడ సర్కిల్ చేసుకునింది అనమాట డేట్ని, అండ్ రెడ్ కలర్లో ఉన్న డేట్ని రౌండ్ ఆఫ్ చేసి రాసింది అక్కడ. పాపాస్ బర్త్డే అంటే వాళ్ళ నాన్న బర్త్డేని డేట్ రాసుకునింది, అది ఈరోజే. దెర్ వాజ్ ఎ గిఫ్ట్ ఫర్ హర్ టు అండ్ ఫర్ రవీస్ ఫాదర్ యాజ్ వెల్. సో తన కూతురు కోసం ఈమెకు ఒక గిఫ్ట్ తెచ్చాడు, వాళ్ళ ఫాదర్కి కూడా ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చినాడు. ఫర్ గ్రాండ్ పా స్టిల్ కన్సిడర్డ్ దెమ్ హిస్ బేబీస్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని తన బేబీస్ లాగానే ఇంకా ట్రీట్ చేస్తూ ఉన్నాడు అనమాట గ్రాండ్ పా. Grandpa turned to Ravi's father, who had just walked into the room. My daughter needs some vitamin M, I think for her memory. సో వాళ్ళ రవి ఫాదర్ అంటే ఈ గ్రాండ్ పాకి అల్లుడు అనమాట. తను ఎంటర్ అవుతా ఉంటే నా కూతురికి విటమిన్ ఎం కావాలా, ఐ థింక్ ఫర్ హర్ మెమరీ. సో ఎం అంటే ఏంటి? మెమరీ. ఈ మధ్య మతిమరపు ఎక్కువైంది, నా బర్త్డే కూడా మర్చిపోయింది నీ కూతురు అంటే నా కూతురు, సో నీ భార్యకి విటమిన్ ఎం ఇవ్వాలా అని చెప్పి అన్నాడు తన అల్లునితో. రవీస్ మదర్ ఫ్లష్డ్ డార్కర్ షేడ్ ఆఫ్ రెడ్ అండ్ రవీస్ ఫాదర్ లుక్ కన్ఫ్యూజ్డ్. సో ఆమె కొద్దిగా ఫీల్ అయిందనమాట, కొద్దిగా అవమానకరంగా, కొద్దిగా కోపం, ఇవన్నీ మిక్స్ అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఇలా ఫాదర్ కన్ఫ్యూజ్ అయినాడు, ఏం మాట్లాడుతున్నాడు ఇతను అన్నట్టు. రవి అన్రాప్డ్ హిస్ గిఫ్ట్ టు ఫైండ్ ఎ థిక్ హార్డ్ కవర్ బుక్. సో తన గిఫ్ట్ని అన్ప్యాక్ చేసినాడు. అన్రాప్ చేస్తే రవి అందులో ఒక థిక్ హ్యాండ్ కవర్తో ఉన్నటువంటి బుక్ ఉందన్నమాట. ద బెస్ట్ డిటెక్టివ్ స్టోరీస్ ఆ బుక్ పేరు. గ్రేట్ స్టోరీస్ రవి, యూ కెన్ పికప్ సమ్ రియలీ గుడ్ టిప్స్ ఆన్ హౌ టు బి ఏ డిటెక్టివ్. సో ఈరోజు నన్ను ఒక డిటెక్టివ్ లాగా ఫాలో అయినావు కదా నువ్వు, ఇందులో మంచి మంచి స్టోరీస్ ఉంటాయి రవి. సో ఒక డిటెక్టివ్కి ఉండాల్సినటువంటి మంచి మంచి ఐడియాస్ అన్ని, గుడ్ టిప్స్ అన్ని నీకు ఇందులో నుంచి దొరుకుతాయి, బాగా చదువుకో అని చెప్పి ఇచ్చాడు. హౌ టు అవాయిడ్ గెటింగ్ ఫూల్డ్ వెన్ వన్ ఈస్ ట్రైలింగ్ ఏ సస్పెక్ట్ ఫర్ ఇన్స్టెన్స్, గ్రాండ్ పా సెడ్ సోలెమ్లీ. సో చాలా సీరియస్గా చెప్పినాడు అనమాట, అంటే కొద్దిగా సీరియస్గా. హౌ టు అవాయిడ్ గెటింగ్ ఫూల్డ్ వెన్ వన్ ఈస్ ట్రైలింగ్ ఏ సస్పెక్ట్ ఫర్ ఇన్స్టెన్స్, అంటే ఈరోజు ఫాలో అయినాడు కానీ గ్రాండ్ పాని దొరికిపోయినాడు కదా. సో అట్లా దొరికిపోకుండా మనల్ని ఎవరైనా ఫాలో అయ్యేటప్పుడు ఎలా మనం ఫూల్ కాకోకుండా ఉండాలి. ఈరోజు చాలా ప్లాన్డ్గా తను ఫాలో అయినా కూడా మనమన్నే ఇరికించినాడు కదా గ్రాండ్ పా. సో ఇంత తెలివిగా ఎలా ఉండాలి, ఇట్లా ఐడియాస్ అన్ని బుక్లో ఉంటాయి అని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పాడు ఒకటి. I don't think he wants to be a detective. Do you, Ravi? asked his father, looking even more confused. సో వాళ్ళ నాన్న అన్నాడు అనమాట, నాకు తెలిసి రవి డిటెక్టివ్ అవ్వాలనుకోవట్లేదు. అవునా రవి, నువ్వు డిటెక్టివ్ అవుదాం అనుకుంటున్నావా అని చెప్పి కన్ఫ్యూజన్తో అడిగాడు. I haven't decided it, answered Ravi, because he was too busy trying to decide whether the twinkle in grandpa's eye was an innocent gleam or a mischievous one. సో నేను ఇంకా డిసైడ్ అవ్వలేదని అన్నాడు రవి. ఎందుకు ఆ మాట అన్నాడంటే, గ్రాండ్ పా కళ్ళల్లో ఒక అంటే కళ్ళల్లో ఒక ట్వింకిల్ కనిపించింది అనమాట, ఒక మెరుపులాగా. చూస్తే అది ఇన్నోసెంట్ గ్లీమా అంటే అమాయకంగా ఉందా, లేదంటే మిస్చివస్ వన్నా, లేదంటే అల్లరిగా కన్నింగ్ లుక్తో చూసాడా గ్రాండ్ పా అనే దాన్ని కనుక్కోవడంలో బిజీ అయినాడు. అంటే ఒక డిటెక్టివ్ లాగా ఆలోచిస్తున్నాడు రవి కూడా. అంటే ఇక్కడ ఇన్నోసెంట్ లాగా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు కానీ గ్రాండ్ పా ఇన్నోసెంటా కాదా అనేది ఇంకా డౌట్గా ఉంది రవికి. దాన్ని డిటెక్ట్ చేయాలా, దాన్ని కనుక్కోవాలా యాజ్ ఎ డిటెక్టివ్ అని చెప్పేసి రవి థింక్ చేస్తూ ఉన్నాడు. బాగుంది కదా స్టోరీ, ఆశా నెహమయ్య రాసినటువంటి స్టోరీ.
చాలా బాగుంది అనుకుంటా, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.